ద లార్డ్. ఈ దిన దేవుని వాక్యము, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము. మనం దేవునికి ఇచ్చినప్పుడు సంతోషంగా ఇస్తున్నామా లేదా సనుగుకుంటూ ఇస్తున్నామా? చర్చిలో కానుకలు వేసిన తర్వాత ఆ డబ్బుతో నేను ఏదైనా కొనుక్కోవచ్చులే అని చింతిస్తున్నామా? దేవునికి ఇస్తున్నప్పుడు మనం పూర్ణ హృదయముతోనూ సంతోషముతోనూ ఇవ్వవలెను. ఎందుకనగా దేవుడు మన కొరకు తన అద్వితీయ కుమారుని కానుకగా ఇచ్చెను. అట్టి దేవునికి మనం ఏమిచ్చినా రుణం తీరును. విలియం కాల్గేట్ అనొక పారిశ్రామికవేత్త టూత్పేస్ట్ను తయారు చేసేవారు. ఆయన యువకునిగా ఉన్నప్పుడు తన రాబడిలో 10వ వంతు దేవుని పని కోసం ఇచ్చేవాడు. అతడు తయారు చేసే పేస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి పొంది అతనికి కోట్ల కొలది రూపాయలు ఆదాయం రాసాగింది. అతను తన ఆదాయంలో సగం దేవుని సేవకై వినియోగించేవాడు. చివరికి తన ఆదాయంలో 10వ వంతు మాత్రమే తను ఉంచుకొని మిగిలిన భాగాన్ని దేవుని సేవకై వినియోగించేవాడు. ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయేది కోల్గేట్ పేస్ట్ మాత్రమే. కాబట్టి మనం దేవునికి ఇస్తున్నప్పుడు సంతోషంగా ఇవ్వాలి, అంతేకాని చింతపడకూడదు. ఈ దిన వాక్యము మనందరి జీవితాలలో ఫలించులాగన ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.